హాయ్ అందరికీ, వెల్కమ్ టు మూన్లైట్ మోరల్స్. ఇది కథ కాదు, ఇది శివుని హెచ్చరిక. ప్రకృతి ఏడుస్తే శివుడు మౌనంగా ఉండడు. అభివృద్ధి పేరుతో మనం ఎన్నో జీవుల్ని బాధ పెడుతున్నాం. కాలం మారింది. అరణ్యంలో శబ్దం చొరబడింది. దూరంగా యంత్రాల శబ్దాలు, చెట్లు కొడుతున్న శబ్దాలు, నిశ్శబ్దం మెల్లగా కనుమరుగైపోయింది. సింహరాజు కోపంగా ఇలా అన్నది, అరణ్యం చిన్నదైపోయింది, నా రాజ్యం తగ్గిపోయింది. ఏనుగు బాధతో ఇలా అంది, నీటి ఊటలు ఎండిపోతున్నాయి. అయితే కుందేలు మాత్రం చెట్ల మధ్య విత్తనాలు నాటుతూ నీటిని దాచే గొంతులు చేస్తూ ఉంది. చిన్ని హృదయం పెద్ద ఆశలు నాటింది. ఆ క్షణంలో ప్రకృతి శ్వాస ఆగింది. కాలం కూడా నిశ్శబ్దమయ్యింది. ఓం నమః శివాయ. సమతుల్యతకు ప్రతీక అయిన పరమేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. అడవులు చీల్చే యంత్రాల శబ్దం ఆగిపోయాయి. యంత్రాలను నిలిపివేసి మళ్ళీ శాంతిని ప్రసాదించారు. వేగాన్ని ఆపగల శక్తి కేవలం శాంతికే ఉంటుంది. బలం గర్వానికి కాదు, శక్తి విధ్వంసానికి కాదు, తెలివి మోసానికి కాదు. వినయం మొదలైన చోట ప్రకృతి మళ్ళీ చిరునవ్వు చిందిస్తుంది. అహంకారాన్ని వదిలి సమతుల్యతను పట్టుకున్న వారికి నా ఆశీస్సులు శాశ్వతం. అరణ్యం మెల్లగా శ్వాస తీసుకుంది. వేగం కాదు ముఖ్యం, సమతుల్యతే ముఖ్యం. యంత్రాలకు కాదు, జీవనానికి ప్రాధాన్యత ఇవ్వండి. అభివృద్ధి ప్రకృతిని నాశనం చేయకుండా జరిగితేనే అది నిజమైన పురోగతి. ప్రకృతిని కాపాడితే ప్రకృతి మనల్ని కాపాడుతుంది. సర్వే జన సుఖినో భవంతు.